హే గాయ్స్, దిస్ ఈజ్ వెంకీ. వెల్కమ్ టు విజే వెంకీ వ్లాగ్స్. మనమైతే ఇప్పుడు ఒక చైర్ అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. ఈ వీడియోకి మీరు లైక్ చేస్తేనే మరిన్ని వీడియోలు అయితే మీకు రికమెండేషన్లో వస్తాయన్నమాట. నాకు పోస్ట్ చేయడానికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇదైతే ద అర్బన్ కంపెనీ నుంచి అయితే ఈ చైర్ అయితే తెప్పించాను అమెజాన్లో. నాకైతే ప్రైస్ వచ్చేసి 6,999 అయితే పడింది అనమాట. చైర్ అయితే మంచిగా అయితే ప్యాక్ చేసి పంపించారు. బాక్స్ ఓపెన్ చేయగానే చూస్తున్నారు కదా, బేస్ అయితే ఉందన్నమాట. వీల్స్ ఆల్రెడీ ఫిట్ చేసే వచ్చిందనమాట. ఇది స్టీల్ బేసు అండ్ ఇది వచ్చేసి సీట్ అనమాట. సీట్కి అయితే హ్యాండ్ రెస్ట్ అయితే ఫిక్స్ చేసే వచ్చింది. బాగుంది, ఇంకేం లేదు, బ్యాక్ రెస్ట్ ఒకటి ఉంది. ఈ మూడే వచ్చినాయి అనమాట బాక్స్లో. మనం అయితే బబుల్ ర్యాప్ అయితే ఓపెన్ చేద్దాం. మంచిగా బబుల్ ర్యాప్తో అయితే ర్యాప్ చేసి లోపల కూడా ఇంకో కవర్తో అయితే ర్యాప్ చేసి పంపించారు, డ్యామేజ్ కాకుండా. క్వాలిటీ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది. ఇదైతే బ్యాక్ రెస్ట్ ఓపెన్ చేసాం. ఇప్పుడైతే సీట్ అయితే ఓపెన్ చేసేద్దాం. సీట్ కూడా ఏమైనా డ్యామేజ్ ఉందేమో చూద్దాము. నాకు తెలిసి ఏముండదు, మంచిగా అయితే ప్యాక్ చేసి పంపించారనమాట. చూస్తున్నారు కదా, బబుల్ ర్యాప్ లోపల ఇంకొక కవర్ ర్యాప్ అయితే వేశారనమాట. అది కూడా ఓపెన్ చేసేద్దాం మనం. సీట్లో ఏమైనా డ్యామేజ్ ఉందో చూద్దాం. డ్యామేజ్ అయితే ఏమీ లేదు, సీట్ అయితే చాలా బాగుంది. హ్యాండ్ రెస్ట్ అయితే చూశారు కదా, మంచిగా ప్యాక్ చేసి స్క్రాచెస్ పడకుండా అయితే పంపించారు. ఇదైతే బేస్ అనమాట, స్టీల్ బేసు. దీంట్లో అయితే ఒక కాటన్ బాక్స్ అయితే ఉంది అండ్ బేస్కి కింద పక్కన మనకి ఇంకొక ర్యాప్ చేసి అయితే ప్యాక్ చేసి పంపించారనమాట, ఇంకొక కాటన్ బాక్స్. దీంట్లో మేబీ గ్యాస్కెట్ అయితే ఉంటుంది, అదే అనుకుంటా. వెయిట్ అయితే ఉందన్నమాట. ముందైతే మనం ఈ రెండు అయితే ఫిక్స్ చేసుకుందాము. దీని కాటన్ బాక్స్ అయితే ఓపెన్ చేయగానే ఇందులో ఏముందంటే జస్ట్ మనకి ఆ గ్యాస్కెట్ మీద వచ్చే క్యాప్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇవన్నీ ఫిక్స్ చేసుకోవడానికి ఒక ఎల్ఎంకి అయితే ఉందన్నమాట. అంతే, ఈ ఎల్ఎంకి ఒక్కటి చాలు ఇవన్నీ ఫిక్స్ చేసుకోవడానికి. ఈ ప్యాక్లో అయితే మనం ఓపెన్ చేసి చూస్తే దీంట్లో మనకి గ్యాస్కెట్ అయితే ఉంది, ఇంకేం లేదనమాట. జస్ట్ దీన్ని ఆ బేస్ హోల్లో అలా పెట్టేసేయటమే. అది పెట్టిన తర్వాత పైన ఈ క్యాప్ పెట్టేయటమే. దాని తర్వాత బ్యాక్ రెస్ట్కి సీట్కి మనం ఫిక్స్ చేసుకోవాలి ఈ బోల్ట్ ద్వారా. ఈ ఎల్ఎంకి ద్వారా ఈ బోల్ట్ లోడ్ తీసి మనకి ఎంత అడ్జస్ట్మెంట్ కావాలో అంత అడ్జస్ట్మెంట్కి అయితే ఫిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఫిక్స్ చేస్తామన్నమాట. నేనైతే మా బ్రదర్ హెల్ప్ తీసుకొని అయితే ఫిక్స్ చేస్తున్నాను. ఈ బోల్ట్లు అయితే కొంచెం మనం ఎంత బ్యాక్ రెస్ట్ బ్యాక్ ఉండాలి అనేది చూసుకొని అయితే మనం ఫిక్స్ చేసుకోవచ్చు. కొంచెం ముందుకైతే ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. మ్యాక్సిమం ముందు చేసుకుంటేనే మంచిది. హ్యాండ్ రెస్ట్ కూడా చూశారు కదా, వాళ్ళే ఫిక్స్ చేసి పంపించారనమాట. స్క్రూస్ అయితే మనం టైట్గా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఈ సెట్ మొత్తం తీసుకెళ్ళి మనం ఆ గ్యాస్కెట్ ఇందా పెట్టాం కదా బేస్ మీద, మనం అట్లా జస్ట్ పెట్టడమే అనమాట. ఈజీగా ఫిట్ అయిపోద్ది. చూస్తున్నారు కదా, జస్ట్ దాన్ని అలా ఫిక్స్ చేసేయటమే. ఫిట్టింగ్ అయితే చాలా బాగా అయితే వచ్చింది. చైర్ కూడా బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అమెజాన్లో చెప్పిన దాని ప్రకారం అయితే చూస్తే ఈ చైర్ బిల్డ్ క్వాలిటీ అయితే ప్యాకింగ్ అని బాగుందనమాట. కొంచెం వెయిట్లెస్గా ఉందనమాట. ఇది హెడ్ రెస్ట్ బాగుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మనం కిందకి పైకి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, కొన్ని లెవెల్స్ అయితే ఉన్నాయి, ఒక 3 లెవెల్స్ దాకా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ చైర్లో ఇంకోటి ఏంటంటే, ఇది మనం రిలాక్సింగ్గా కూర్చోడానికి అయితే బాగుంది, కానీ బ్యాక్ పెయిన్ వాళ్ళు కూర్చోడానికి అయితే అంత కంఫర్ట్గా లేదు. ఇట్లా బ్యాక్కి వెళ్ళిపోతుంది అనమాట. మనం వర్క్ చేయాలంటే కనుక కూర్చొని ఇట్లా వస్తుంది. మనకి ఈ వీపుకి అయితే సపోర్ట్ ఉండదు అనమాట, షోల్డర్స్ దగ్గర. నేనైతే అది గమనించాను. పైకి కిందకి హైట్ అడ్జస్ట్మెంట్ అయితే బాగుంది, కానీ హ్యాండ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ ఇవన్నీ బాగున్నాయి, కానీ ఇది ఒక్కటే అనమాట బ్యాక్ రెస్ట్. మనం కంప్లీట్గా ఓపెన్ చేసి బెండ్ అయితే చూస్తున్నారు కదా, ఎంతైతే బెండ్ అవుతుందో మనకి అంత అయితే బెండ్ అవుతుంది అనమాట. కాకపోతే సీట్తో పాటు లెగుస్తుంది, అదొకటి. అండ్ మనకి లంబార్ సపోర్ట్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎవరికైతే బ్యాక్ పెయిన్ ఉందో వాళ్ళకైతే యూజ్ అయ్యిద్ది. నా సజెషన్ అయితే మటుకు బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకి ఈ చైర్ అయితే సజెస్ట్ చేయను, ఎందుకంటే ఇది కంప్లీట్గా మనకి సపోర్ట్ అయితే ఇవ్వదన్నమాట. హెడ్ రెస్ట్తో కావాలి అంటే ఈ చైర్ బాగుంటుంది, కొంచెం రిలాక్సింగ్గా ఉండే వాళ్ళకి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు అయితే మీకోసం రాబోతున్నాయి. ఉంటా అండి, బాయ్.